హై హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ 3D ఇమేజ్ వీడియో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి క్యాప్కట్ అప్లికేషన్. సో క్యాప్కట్ అప్లికేషన్తో పాటు టెంప్లెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ముందుగా మన దగ్గర VPN అయితే ఉండాలి. సో నేను ఇక్కడ ప్లేస్టోర్ నుంచి టర్బో VPN అయితే డౌన్లోడ్ చేశాను. సో టర్బో VPN ఓపెన్ చేసిన తర్వాత మనకు కింద కనెక్ట్ కిందనే క్యారెట్ సింబల్ కనిపిస్తుంది కదా, ట్యాప్ టు కనెక్ట్ కింద. సో క్యారెట్ సింబల్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా 5-6 సెకండ్స్లో మనకు కనెక్ట్ అయిపోతుంది. సో VPN కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేసిస్తారంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే క్యాప్కట్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే క్యాప్కట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర క్యాప్కట్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది. సో క్యాప్కట్ మీదనే టెంప్లెట్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ ఈ ఆప్షన్ ఉంది కదా, సో దీని పక్కన క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. సో ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి మనకి ఈజీగా లోడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీ దగ్గర కంపల్సరీ ఆన్ ఉన్నప్పుడే ఈ ఆప్షన్ అయితే వస్తుంది, లేకపోతే నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. అది చూసి కంగారు పడవద్దు. సో కంపల్సరీ VPN అనేది ఆన్ చేసుకున్న తర్వాతనే ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేసేయండి. సో ఇప్పుడు యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద గ్రీన్ కలర్లో. సో ఈ గ్రీన్ కలర్లో ఆప్షన్ క్లిక్ చేసి ఫొటోస్ మీద క్లిక్ చేసి ఆల్బమ్స్లో మీ ఫొటోస్ అయితే ఏ ఆల్బంలో ఉన్నాయో అది ఓపెన్ చేసేసాయండి. సో నేనైతే పిక్స్ అయితే 9:16 రేషియోలో క్రాప్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ వీడియోకి టోటల్గా 5 పిక్స్ మాత్రమే అవసరం. సో 5 పిక్స్ కూడా మీరు 9:16 రేషియోలో క్రాప్ చేసి పెట్టుకోండి, ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఈ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2, 3. సో 3 పిక్స్ అయిపోయినాయి కదా, 4, 5. సో ఇప్పుడు చూసేద్దాం ఇది ఏ ఆర్డర్లో వస్తుందో. ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది, ఇలా సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు చూద్దాం ఏ ఆర్డర్లో వస్తుందో, నేను అది చెప్తాను. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది మ్యాక్సిమం థర్డ్ ప్లేస్లో వస్తుంది. ఓకే, కరెక్ట్గానే. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది మాత్రం థర్డ్ ప్లేస్లో వచ్చింది. అండ్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంది మధ్యలో వచ్చింది. థర్డ్ సెలెక్ట్ చేసుకుంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసింది సెకండ్ ప్లేస్లో. సో ఇలా అన్నమాట. దీన్ని బట్టి మీరు పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ పిక్ అనేది ఎక్కడ కావాలో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సో ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో వీడియో అయితే చాలా బాగా వస్తుంది. సో ఇదన్నమాట వీడియో. సో ఇప్పుడు ఆ లోగో లేకుండా, క్యాప్కట్ అని లోగో లేకుండా ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేసాయండి. సో ఆటోమేటికలీ స్విచ్ టు టిక్టాక్ అని చూపిస్తుంది, బట్ గ్యాలరీలోకి మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.